వెల్కమ్ బ్యాక్. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోనన్నారు హోంమంత్రి తానేటి వనిత. ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెంలో పర్యటించిన మంత్రి కొత్తగా నిర్మించిన గోపాలపురం నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నన్ను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఇంకా ఎన్నికలకు సమయం 2 నెలలు మాత్రమే ఉంది కనుక ఈ 2 నెలల కాలంలో నియోజకవర్గంలో మరి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి నాయకులను కలిసి అక్కడ వారందరికీ కూడా మరి గతంలో నేను ఇక్కడ పనిచేసి ఉన్నాను కనుక కొంతవరకు కేడర్ నాకు పనిచేస్తలే, కొంతమంది కొత్త కేడర్ వచ్చి ఉన్నారు. వారందరినీ కలిసి వారందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అలానే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి అందరం కలిసి ఐక్యతగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని జగనానికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి మా నియోజకవర్గ పరిశీలకులు జీవి గారు, అట్లానే ఇక్కడున్న ప్రధాన నాయకులు అంటే మండల అధ్యక్షులు అందరూ కూడా చాలా సపోర్టుగా ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ రోజున మరి నాకు స్వాగతం పలకడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు నన్ను ఈ నియోజకవర్గ ఆడబిడ్డగా నన్ను వారు ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటారు. మరి ఈ రోజున నేను ఇక్కడికి వస్తున్నానంటే ఒక ఆడపడుచు పుట్టింటికి వచ్చినప్పుడు ఏ విధంగా మనమంతా కూడా మన తెలుగు సాంప్రదాయాలను పాటించి వారికి గౌరవం ఇస్తామో అదే విధంగా నాకు గౌరవం ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పటికీ కూడా నేను రుణపడి